ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి మనం వందనస్తులమై ఉంటున్నాం. తిరిగి ఈరోజు కూడా మీతో ఈ రీతి కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి మీ బైబిల్స్ తీసుకోండి, రాసుకోవడానికి నోట్బుక్ పెన్ తీసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. తద్వారా దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. మరొకసారి రీతిగా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ చక్కని అవకాశం కొరకే మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మాకు తోడయండి, సహాయం చేయమని ఆది నుంచి అంతం వరకు మీ నడిపింపును కోరుకుంటూ నీ దాసుని సిలువ చాటు మరుగుపరిచి వాడుకుందామని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడుతుంది కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదా నేను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజము ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని కొరకై మీ ఆత్మ సహాయం కోరుకుంటూ నీ దాసుని బలపరచమని, వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ వాక్యం చేత సంధించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. ఒక విధవరాలు వచ్చి యేసు ప్రభు దగ్గర తన కుమార్తె విషయమై మొరపెడుతూ ఉంది. ఇక్కడ విధవరాలు పెడుతున్నటువంటి మొర యేసుక్రీస్తు ప్రభు ఏమాత్రం పట్టించుకుంటున్నట్టు మనకు కనిపించదు ముందుగా. అయితే బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు అనేక మంది విధవరాండ్రను గూర్చి చెప్పబడిన మంచి మాటలు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ విధవరాల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది? బైబిల్ గ్రంథంలో సుమారు 52 సార్లు విధవరాలు గురించినటువంటి ప్రస్తావన ఉంది. 52 సార్లు విధవరాలు గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఎందుకో విధవరాలంటే సమాజంలోనే కాదు కానీ సంఘంలో కూడా చిన్న చూపు. విశ్వాసులు సహితం విధవరాల్ని వేరుగానే చూస్తున్నటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ
మీలో ఎవరైనా అలాంటి తలంపు కలిగి ఉంటే ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు మీ మనసును మార్చుకుంటే మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు. విధవరాల గురించినటువంటి అనేక మాటలు, మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. విధవరాల మీద ప్రభువుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన దృష్టి వారి మీద మనం చూపించే శ్రద్ధ, లేకుంటే వారిని మనం పట్టించుకునే విధానము, వారిని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉండటం వలన చాలామంది ఈ మాట అనిపించుకోవడానికి, విధవరాలు అని అనిపించుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడడం లే. దేవుడు విధవరాలని ఏ రీతిగా ఆయన దృష్టించాడో మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైకి ఎక్కినప్పుడు విధవరాలైనటువంటి తన తల్లి విషయంలో చూపినటువంటి శ్రద్ధ మనకు తెలిసిందే. ఆమెను అనాదిగా విడిచిపెట్టలా. తాను ప్రేమించిన శిష్యునికి ఆమెను అప్పగించినట్లుగా మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం వరకు చూడవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు మీరు చదివితే అర్థమవుతుంది. నాయిను అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభు ఒక విధవరాలు కుమారుని బ్రతికించినట్లుగా, ఆమెను చూచి జాలిపడినట్లుగా మనము గమనించగలం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో 11 మంది విధవరాండ్రు మనకు కనిపిస్తారు. 2 గ్రంథాలలో, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం రెండిట్లో 11 మంది విధవరాండ్లు మనకు కనిపిస్తాడు. వారి పట్ల అనేక అద్భుతాలు దేవుడు చేసినట్లుగా మనం వాక్యంలో చూడొచ్చు. ఇందులో 6 ప్రాముఖ్యమైన విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. లేకంటే 6 మంది విధవరాండ్లను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దయచేసి చూడండి. మొట్టమొదటిది సారేపతు విధవరాలు. సారేపతు విధవరాలు గురించి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా మరియు సారేపతులో ఉన్నటువంటి విధవరాలి వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. రాజైన ఆహాబు యెజెబెలు యొక్క విపరీతమైన విగ్రహారాధన ఫలితంగా దేశంలో వర్షం పడకుండా దేవుడు ఆపేశాడు. 8వ వచనంలో దేవుడు ఏలియాను ఇశ్రాయేల్ దేశానికి వెలుపలనున్న సారేపతుకు వెళ్ళమని చెప్పి అక్కడ ఒక విధవరాల ద్వారా నిన్ను పోషిస్తామని చెప్పాడు. దేవుని మాటకు ఏలియా లోబడ్డాడు. కట్టెలేరుకుంటున్న ఒక విధవరాలను చూచి పిలిచి త్రాగుటికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని అడుగుతాడు. ఆమె తేబోచుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ విధవరాల పరిస్థితే బాగలేదు. ఆమె చాలా అక్కర్లో ఉంది. ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుట్టెలో కొంచెం నూనెయు మాత్రమే ఉంది. మేము చావకు మునుపు నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకోవడానికి పుల్లలు ఏరుకున్నట్టుకు వచ్చానని చెప్పింది. నిజమే, అదే ఆమెకు ఆఖరి భోజనం. తర్వాత ఆకలికి చావాల్సిందే. ఆమెకు మరొక గత్యంతరం లేదు. అయితే ఏలియా యొక్క మాట ఆమె విశ్వాసానికి పరీక్ష. ఆమె వాగ్దానాన్ని నమ్మడం. భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసిన 5 తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఆమె వాగ్దానం నమ్మింది. ఏలియా మాటకు లోబడింది. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు. నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎదుగు తీసుకొని రా, తరువాత నీకు నీ బిడ్డకు చేసుకో. ఇది బైబిల్ గ్రంథంలో మనం
చూస్తున్నటువంటి ఈ 6 విధవరాలలో మొదటి విధవరాలు పక్షంగా దేవుడు ఏ రీతిగా చేశాడో మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక రెండవ విధవరాలు రూతు. నయోమి మరియు రూతు చాలా శ్రమల గుండా వెళ్ళారు. కుటుంబంలో వారిద్దరి భర్తలు చనిపోయి ఉన్నారు. వయస్సు పైబడి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న నయోమి మోయాబు నుండి తిరిగి బెత్లెహేముకు పోవడానికి తీర్మానించుకుంది. రూతు మోయాబీరాలైన అతతో వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆమె విధేయతతో కూడిన స్థిరమైన మాటతో ఇద్దరు సుదీర్ఘ ప్రయాణమైనారు. పంట కాలంలో బెత్లెహేంలో అడుగుపెట్టారు. ఆ దేశానికి కొత్తదైన ఆ బీద విధవరాలైనటువంటి రూతు అత్త యొక్క జ్ఞానయుక్తమైన మాటకు విధేయురాలైంది. రూతు యొక్క స్థిరమైన విశ్వాసం నయోమికి కూడా ప్రయోజనకరమైంది. ఇందులో వర్తమానం ఏంటంటే, నీ స్థిరమైన విశ్వాసము మరియు నేర్పు నీ దారిద్ర్యాన్ని పారదోలుతుంది. నీ స్థిరమైన విశ్వాసం మరియు నేర్పు నీ దారిద్ర్యాన్ని పారదోలుతుంది. దిక్కులేని దీనస్థితిలో ఉన్న అన్య జనాంగానికి చెందిన రూతు ఇశ్రాయేలు జనాంగానికి రాజైన దావీదుకు వంశాంకురాలైంది. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు నమోదు చేయబడింది. ఎంత ధన్యత అండి! మరొక విధవరాలి పక్షంగా దేవుడు తన ప్రణాళికను ఏ రీతిగా నెరవేర్చాడో ఇక్కడ మనం చూస్తాం. మూడవ విధవరాలు అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. బైబిల్లో యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు మరొక విధవరాలు మనకు కనిపిస్తుంది. ఈమె వయస్సు 84 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. చాలా చిన్న వయసు నుండే 77 ఏండ్లు విధవరాలుగా ఉంది. ఒకవేళ ఇలాంటి ఆమెకు మీరు ఒక పేరు పెట్టండి అంటే ఏం పేరు పెడతారు? బైబిల్లో ఈమె పేరు అన్న అనే ప్రవక్తి. ఆషేరు గోత్రికురాలు, పెనుయేలు కుమార్తె. ఈమె పేరు పాత నిబంధనలో ఉన్న హన్నా పేరుకు సంబంధించింది. అర్థం ఏంటంటే దయ పొందినది. కేవలం 7 సంవత్సరాలే భర్తతో కలిసి జీవించింది. మిగిలిన జీవితం అంతా తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి, భర్త లేకుండా విధవరాలుగానే ఉండడానికి ఇష్టపడింది. దేవుని మందిరంలో ప్రభు పరిచర్యలో ఉంది. బైబిల్లో ఈమెను గురించి చెప్పబడిన మాట, ఆమె రాత్రి పగలు మందిరాన్ని విడిచిపెట్టక ఉపవాస ప్రార్థనతో సేవ చేస్తూ ఉంది. ఆమె త్యాగపూరితమైన సేవా జీవితం మెస్సయ్యను కలుసుకోవడానికి దోహదపడింది. దాని కొరకై ఆమె అనేక సంవత్సరాలు వేచి ఉంది. దేవుని దృష్టిలో నుండి ఎవరు తప్పిపోరు. విధవరాండ్రకు ఆయన తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడు. కుటుంబంలో భర్తది, తండ్రిది చాలా ముఖ్యమైన పాత్రే. వారు లేకపోతే కుటుంబానికి తీరని లోటే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ లోటు తీర్చడానికి అలాంటి గృహాల్లోనికి దేవుడే ప్రవేశిస్తాడు. వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు, వారిని కాపాడుతాడు. నాలుగవ విధవరాల గురించి కూర్చున్నటువంటి ప్రస్తావన లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం చూడగలం. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మరియు విధవరాలు. ఈ ఉపమానంలో మాటి మాటికి వచ్చి ఈమె మొరపెడుతూ ఉంది, న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. ఈ విధవరాల పట్ల మొదట ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దయ చూపుకున్నా, ఆ తర్వాత ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు న్యాయం చేస్తాను అనుకుంటాడు. ఇక్కడ 2 విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. న్యాయాధిపతి అన్యాయస్తుడైనా దేవుడు తన చిత్తాన్ని అలాంటి వారి ద్వారా కూడా జరిగించగలడు. రెండోది, అన్యాయంచే చెడిపోయిన ఈ లోకంలో నీవేమాత్రం నిరాశ పడకుండా దేవుని వైపు చూచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ పక్షాన ఉంటాడు. ఇలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక 5వ విధవరాలు గురించి చూద్దాం.
లూకాసు వార్త 21వ అధ్యాయం. 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలు. ఇందులో మనం బీద విధవరాలి కానుకను గురించి చదవచ్చు. కానుక పెట్టిలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన చూశాడు. ఒక బీద విధవరాలు కూడా 2 కాసులు వేయడం చూశాడు. ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని నిజంగా చెప్పుచున్నాను అన్నాడు. అందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేశారు. ఈమైతే లేమిలో తనకు కలిగినదంతా కూడా వేసింది. ఇందులో చాలా విషయాలు మనకు నేర్పబడుతున్నాయి. మానవుడు ఏదైతే లెక్క చేయడో దాన్ని దేవుడు చూస్తాడు. మనుషులు పెద్ద పెద్ద కానుకలు చూస్తారు. ఎవరు లెక్క చేయని కానుక, చిన్న కానుకను సైతం దేవుడు గుర్తిస్తాడు. రెండవది, దేవుని లెక్క మానవుని లెక్కకు భిన్నంగా ఉంటుంది. ఆ 2 రాగి నాణేలు కలిపితే ఒక పెన్నీ అవుతుంది. ఇది మానవుని లెక్క. అయితే దేవుని లెక్క చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వాళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది, ఇది నిజమైన సమర్పణ. మిగతా వారు తాహతు కొలది వేయలేదు, కానీ ఈమె తన తాహతుకు మించి వేసింది. ఇక మూడోది ఏంటంటే, ఈ భాగంలో అందరూ కూడా ఈమె వేసిన కానుకను చూశారు. దేవుడు ఈమెకున్న మనసును చూశాడు. ఈమెకి ఇచ్చే మనసు ఉంది, అందుకే ఇంకా ముందు వెనక ఆలోచించాల, తనకున్నదంతా వేసేసింది. విధవరాల పక్షంగా దేవునికి ఉన్నటువంటి మనస్సు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 6వ విధవరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విధవరాలు. ఈమె గురించి మళ్ళీ ఆలోచించేద్దాం. దేవుడు విధవరాల పక్షంగా చేస్తున్నటువంటి వాగ్దానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు విధవరాల పక్షంగా ఎంత దయగలవాడో, ఎంత జాలి గలవాడో చూడండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. కీర్తనలు 146 9వ వచనం, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. ఈ రీతిగా దేవుడు విధవరాలి పక్షంగా చేస్తున్నటువంటి వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సమాజంలో విధవరాలని చిన్న చూపు చూడకూడదని, ఆమెకు పక్షపాతము చూపకూడదని, మరి ముఖ్యంగా సంఘములో ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖన భాగంలో అనేక పర్యాయాలు, అనేక వాక్య భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం వాటిని కూడా. మొదటిది, నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం, విధవరాలనైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, విధవరాలను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయతలచుకుడి. విధవరాలని వారి పిల్లలను బాధ పెట్టకూడదు అనేది మొదటిది. రెండవది, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 14వ వచనం, నీ పండుగలో నీ కుమారుడును నీ కుమార్తెను, నీ దాసుడును నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను పరదేశీయులను, తల్లిదండ్రులు లేని వారును విధవరాలను సంతోషింపవలను. నీ సంతోష సమయంలో, నీ సంతోష సందర్భాల్లో విధవరాల్ని ఆహ్వానించాలి. ఇది ప్రభు సెలవిస్తున్నటువంటి మాట. క్రైస్తవులుగా, విశ్వాసులుగా పేరు పెట్టుకుందాం. మనం విధవరాలని ఏ రీతిగా, ఎలాంటి చూపు మనం చూస్తున్నాం, వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? వాక్యం చదువుతూ
వాక్యం అర్థం చేసుకుంటూ వాక్యాన్ని అనుసరించేవారుగా ఉన్నామా? విధవరాండ్రని శుభ సందర్భాల్లో పిలవం. వారేదో కీడుకు సంకేతంగా మనము వారిని భావిస్తూ ఉంటాం. మూడవది దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 17వ వచనం. పరదేశికి కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. అంటే కఠినంగా ఉండకూడదు. నాలుగవది ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 19వ వచనం. నీ పొలంలో నీ పంట కోయుచున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోయింది ఎడ్లా అది తెచ్చుకున్నటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను. అంటే విధవరాళ్ళకి జాలి చూపించాలి. ఇక ఐదవది ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 19వ వచనం. పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలను. అంటే విధవరాలకి న్యాయం తప్పకూడదు. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు ఇచ్చే నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షంగా వాదించుడి. ఇక ఆరో విషయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. విధవరాండ్రను ఏం చేయాలి? సన్మానించాలి. ఇక 7వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నటే. ఇబ్బందిలో పరామర్శించాలి. ఇన్ని విషయాలు చెప్పినటువంటి దేవుడు, ఇంత కరుణ జాలి కలిగిన దేవుడు, ఇంత దయగలిగినటువంటి దేవుడు, విధవరాల పక్షంగా ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు, మరి ఈ విధవరాల పక్షంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు? ఈ విధవరాల విషయంలో ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు? 23వ వచనం చూడండి. ఆమె అంతగా ప్రాధేయపడుతూ ఉంటే, ఆమె అంతగా దీనంగా అడుగుతూ ఉంటే ఒక్క మాట కూడా చెప్పలేదట. ఒక్క మాట కూడా చెప్పలా. పైగా మీరు అక్కడ చూస్తే ఆమె మాట్లాడుతుంటే శిష్యులు అంటారు, ప్రభు ఈమెను పంపించేసేకూడదా అంటే, ఆమెతో మాట్లాడకుండా శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు చూడండి, 26వ వచనం. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలు గమనించండి. మొట్టమొదట ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడటంలే. ఎంత బాధపడుతూ ఉంటుందో ఆమె కదా, ఎంత కఠినంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాడో ప్రభువు. ఆమెతో అసలు ఏం మాట్లాడటంలే. ఎందుకు ఇలా? పైగా ఆమెతో అంటున్నాడు, నువ్వు కుక్కవి, నీ కుమార్తె కుక్క పిల్ల. ఎంతగా అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడో అనిపిస్తుంది. అయితే ప్రభు యొక్క ఉద్దేశం వేరు. ఇక్కడ ఆమెకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎక్కడైనా మౌనంగా ఉన్నాడు అంటే ఈ సన్నివేశం గుర్తు చేసుకోండి. దేవుడు జవాబు చెప్పడం లేదంటే, ప్రార్థించే కొద్దీ నీ సమస్య పెరుగుతుందంటే, నీ అవమానం ఎక్కువ అవుతుందంటే, నీకున్న ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయంటే, నీకున్న ఒత్తిడి ఎక్కువ అవుతుందంటే, నీ సమస్యలు పెరుగుతూ ఉన్నాయంటే, నీకు ఇంకా ప్రార్థన చేసే కొద్దీ సమస్య తగ్గడానికి బదులు సమస్య పెరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, ప్రభువు దగ్గర కూడా నాకు జవాబు దొరకడం లేదే అని నువ్వు బాధపడుతుంటే, ఈ వాక్యం నీకోసమే. ప్రభు దగ్గర కూడా నాకు సమాధానం దొరకకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావా? ఈ వాక్యం నీకోసమే. 28వ వచనం చూడండి. అంటున్నాడు ప్రభు, అమ్మా
నీ విశ్వాసము గొప్పది. ఈ మాట ఎంతమందికి అనిపించుకోవాలనుంది? ప్రభు యొక్క నోటి నుండి నీ విశ్వాసము గొప్పది అని అనిపించుకోవాలంటే, నువ్వు ప్రభు దృష్టిలో గొప్పవాడుగా, నీ ప్రభు దృష్టిలో నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి అంటే నీవు గొప్ప పరీక్షను ఎదుర్కోవాలి. గొప్ప పరీక్షలే నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగా చేస్తాయి. నీకున్న చిన్న పరీక్షలు, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పరీక్షలు 1, 2, 3 పాస్ అవడానికే పనికొస్తాయి. ఒకవేళ కఠినమైన పరీక్షలు, ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు వారిని ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దుతాయి. నీ గొప్ప పరీక్ష నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది విశ్వాసములో గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా, కలిగిన దానిగా ఉండాలని? బైబిల్ గ్రంథంలో సుమారుగా 9 రకాల విశ్వాసాలు గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోవడానికి నీ విశ్వాసం ఎలాంటిదో ఒకసారి వాక్యం అనే అర్థంలో చూద్దామా? దయచేసి చూడండి. మొట్టమొదటిది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. దాంట్లో నేను డైరెక్ట్గా 17వ వచనంలో చదివి మీకు వినిపిస్తుంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మొట్టమొదటిది మృతమైన విశ్వాసము, డెడ్ ఫెయిత్. క్రియలు లేకుండా ఉండే విశ్వాసం మృతమైంది. ఒకసారి మనం పరీక్షించుకో, మన విశ్వాసం క్రియలతో ఉందా, క్రియలు లేకుండా ఉందా? క్రియలతో ఉందా, క్రియలు లేకుండా ఉందా? క్రియలు లేకుండా ఉంటే దేవుడు దానికి పెట్టినటువంటి పేరు దేవునికి వాక్యంలో మృతమైన విశ్వాసం. రెండోది దయచేసి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? యూజ్లెస్ ఫెయిత్, పనికి మాలిన విశ్వాసము అని కూడా రాయబడింది. క్రియలు లేకుండా ఉన్న విశ్వాసము అది ప్రయోజనం లేదు, ప్రయోజనకరమైంది కాదు. మూడవది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 15వ వచనము, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనం నుంచి మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సీమోను అత్తను జ్వరం నుండి స్వస్థపరిచిన తర్వాత ఇంకా అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక మంది రోగులను ఆయన ఎదుగు తీసుకొని వస్తూ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరి మీద ఆయన చేతుల నుంచి స్వస్థపరుస్తూ ఉన్నాడు. 41వ వచనంలో మనం చూస్తే, అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఇది దయ్యముల విశ్వాసం, డీమన్స్ ఫెయిత్. కొంతమందిలో ఇలాంటి విశ్వాసం కూడా ఉంటుంది. యేసుక్రీస్తుని గురించి వారికి తెలుసు, కానీ యేసుక్రీస్తుని తమ హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. మరొక విశ్వాసము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అల్ప విశ్వాసము. ఒక వ్యక్తి తన కుమారుని తీసుకుని వచ్చాడు, కరుణించమని అడుగుతున్నాడు. ఆ కుమారునికి చాంద్ర రోగం ఉంది. శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే వానిని స్వస్థపరచలేకపోయినారు. యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చినారు. చెప్తున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరకు వాడిని తీసుకెళ్ళాము, వారు స్వస్థపరచలేకపోయారు అనంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీతో ఉండు, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని నా దగ్గరికి తీసుకురండి. యేసు వాడిని స్వస్థపరిచాడు. వాడు స్వస్థపడి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినాం, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినాం,
అంటే అంటున్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. ఆవగింజంత విశ్వాసం మీకు కలిగి ఉండేట్లా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. అల్ప విశ్వాసం. అయితే ఈ సందర్భంలో మనం ఇక్కడ చూస్తున్నది గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. ఎలాగా ఈమెది గొప్ప విశ్వాసమైంది? కారణం ఏంటంటే ఆమెకు పెట్టబడినటువంటి పరీక్ష గొప్ప పరీక్ష. నువ్వు ప్రభు దృష్టిలో నీ విశ్వాసం గొప్పగా ఉండాలంటే ప్రభుని అడుగు, ప్రభువా పర్వాలేదు నాకు గొప్ప పరీక్ష పెట్టు. గొప్ప విశ్వాసం. 5వది. 6వది చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో జీవము గల విశ్వాసము. జీవము గల విశ్వాసం. 7వది లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనము. ఇంత గొప్ప విశ్వాసం, యేసును ఆశ్చర్యపరిచిన విశ్వాసం. 8వది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. అమూల్యమైన విశ్వాసం. 9వది యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. పరిపూర్ణమైన విశ్వాసం. రైట్, మళ్ళీ మన వాక్య భాగానికి వద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆమంటే కనికరం లేక కాదు, ఆమంటే దయ లేక కాదు, ఆమంటే జాలి లేక కాదు, ఆమెకు పెట్టబడినటువంటి పరీక్ష అది. నా జీవితంలో దేవుడు పరీక్ష పెట్టి మన విశ్వాసాన్ని వృద్ధి పొందించాలనుకుంటున్నాడు. శిష్యులు ప్రభువును 2 విషయాలు అడిగారు. 2 విషయాలు అడిగారు వాళ్ళు. ఒకటి, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పించు. దేవుడు అక్కడ పరలోక ప్రార్థన నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వది వాళ్ళు అడిగింది ఏంటంటే, మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. నీకు ఆశ ఉంటే ఈరోజు ప్రార్థించి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని ప్రభువుని గురించి రాయబడి. విశ్వాసం నీకు కావాలంటే ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. విశ్వాసం వృద్ధి పొందాలంటే నువ్వు మొదటి తరగతి నుండి 2వ తరగతికి, 2వ తరగతి నుండి 3వ తరగతికి, 3వ తరగతి నుండి ఒక్కొక్క మెట్టు ఎదగాలి అంటే దానికి తగినటువంటి పరీక్షలు నీకు కావాలి. నాకు పరీక్షలు వద్దు అనుకుంటే నీ విశ్వాసం అలాగే ఉంటుంది. ఎంతగా నువ్వు పరీక్ష గుండా వెళ్తూ ఉంటావో, ఎంతగా నువ్వు పరీక్షల గుండా వెళ్తూ ఉంటావో నీ విశ్వాసం అంతకంతకు వృద్ధి అవుతుంది. దేవుడే నీ విశ్వాసాన్ని బలపరిచేవాడు, నీ విశ్వాసాన్ని వృద్ధిపరిచేవాడు. అందుకే ప్రభువుని మనం స్తుతులు చెల్లించాలి. ఒకవేళ ఈరోజు ప్రభువా నీకు వందనాలు నాయన, నాకు ఇస్తున్న పరీక్షల నిమిత్తమై నీకు వందనాలు, నేను ఇంకా పై తరగతులకు వెళ్ళాలని, నా విశ్వాసం ఇంకా గొప్పగా ఉండాలని, నా విశ్వాసం అంతకంతకు ఎదగాలని నీవు కోరుకుంటున్నందుకే నీకు వందనాలు. నిజమే, చాలాసార్లు నాకు జవాబు రాకపోతే నువ్వు కఠినుడు అనుకున్నాను, కానీ నా విశ్వాసం ఇంకా వృద్ధి పొందించడానికి నువ్వు మౌనంగా ఉన్నావని ఈరోజు నేను తెలుసుకున్నా. నా విశ్వాసంలో నేను ఇంక ఎదగాలని నువ్వు ఆశపడుతున్నందుకై, నా విశ్వాసం గొప్ప విశ్వాసంగా ఉండడానికి మీరు ఆశపడుతున్నందుకై మీకు వందనాలు. నా విశ్వాసం ఇంకా జీవము కలిగినటువంటి విశ్వాసంగా ఉండాలని మీరు ఆశపడినందుకే మీకు వందనాలు. నా విశ్వాసము నిన్ను ఆశ్చర్యపరిచే విశ్వాసంగా ఉండాలని మీరు ఆశపడుతున్నందుకై మీకు వందనాలు. నా విశ్వాసము అమూల్యమైన విశ్వాసంగా ఉండాలని మీరు ఆశపడుతున్నందుకే మీకు వందనాలు. నా విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలని మీరు ఆశపడుతున్నందుకే, ఇష్టపడుతున్నందుకే నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఒకరించండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మా విశ్వాసానికి పెట్టే ఈ గొప్ప పరీక్ష మమ్మల్ని గొప్పవారుగా చేయాలని మీరు పెడుతున్నారని ఈరోజు గమనించాం. మా విశ్వాసం గొప్ప విశ్వాసంగా ఉండాలని మీరు ఆశపడుతున్నందుకే నేను స్తుతిస్తూ ఉంటున్నాను.
ఈ రీతిగా మేము విశ్వాసులుగా, సామాన్యమైన విశ్వాసులుగా మాత్రమే ఉండిపోకుండా మా విశ్వాసం అంతకంతకు ఎదగాలని మీరు ఇష్టపడి మాకు ఇస్తున్నటువంటి ప్రతి పరీక్షకై, మా జీవితంలో మీరు అనుమతిస్తున్నటువంటి ప్రతి పరీక్షకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యంలో ప్రతి విషయాన్ని మేము గ్రహించిన వారంగా అనుసరించి జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.